హైదరాబాద్లో పారిశ్రామిక స్థలాల్ని రెసిడెన్షియల్ జోన్లోకి మార్పిడి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల నగర రియల్ రంగం నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త ప్రాంతాల్లో సామాన్య మధ్యతరగతి ప్రజానికం కోసం ఇళ్లను నిర్మించే అవకాశం దొరుకుతుంది. పారిశ్రామిక స్థలాల్ని రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లుగా మార్చడం వల్ల క్రమ పద్ధతిలో అభివృద్ధి చోటు చేసుకుంటుంది. మౌలిక సదుపాయాలు మెరుగ్గా వృద్ధి చెందుతాయి. అయితే లీజు కొనసాగుతున్న స్థలాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు కొంత ఇబ్బంది పడేందుకు ఆస్కారం లేకపోలేదు. ఏది ఏమైనా మధ్యతరగతి ప్రజానికం సొంతింటి కల సాకారం అయ్యేందుకు ఇదొక మంచి నిర్ణయం అని పలువురు డెవలపర్లు అంటున్నారు. హైదరాబాద్లో కొత్తగా 5 నుంచి 8 లక్షల ఫ్లాట్లు లభ్యం. మధ్యతరగతి సొంతింటి కల సాకారం. అభివృద్ధిలోకి కొత్త ప్రాంతాలు, నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ప్రభుత్వానికి అధిక ఆదాయం. మంచి నిర్ణయమంటున్న డెవలపర్లు. పాలసీ అమల్లో ఆలస్యం వద్దు. వివాదం లేని స్థలాలు అందుబాటులోకి రావటం వల్ల బిల్డర్లు సైతం అందులో ఇళ్లను కట్టేందుకు ముందుకొస్తారు. నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముందుగా ల్యాండ్ కన్వర్షన్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో ప్రభుత్వానికి ఊహించిన దానికంటే అధిక ఆదాయం దొరుకుతుంది. నిర్మాణ కార్యకలాపాలు పెరిగితే ఈ రంగం అభివృద్ధి పదంలోకి ముందుకెళుతుంది. భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 9,292 ఎకరాల్ని కన్వర్ట్ చేస్తే కొత్తగా 7.5 లక్షల గృహాలు వస్తాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం స్థలంలో కనీసం 6,500 ఎకరాల స్థలం ఉపయోగంలోకి వస్తే ఎంత లేదన్నా 8 లక్షల ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకు 1 ఎకరం స్థలంలో 1,500 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్లను లెక్కిస్తే ఎంత లేదన్నా 125 ఫ్లాట్లను నిర్మించొచ్చు. ఇలా మొత్తం 6,500 ఎకరాల్ని పరిగణలోకి తీసుకుంటే ఎంత లేదన్నా 8,12,500 ఫ్లాట్ల దాకా కట్టొచ్చు. కాకపోతే స్థానిక మార్కెట్లో ప్రస్తుతమున్న ఫ్లాట్లు, కొత్త వాటికి గల డిమాండ్, అక్కడి కొనుగోలుదారుల స్తోమతను బట్టి ఎంత లేదన్నా 7.5 లక్షల వరకు ఫ్లాట్లను కట్టొచ్చు. అంటే సుమారు 30 లక్షల జనాభా నివసించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ మొత్తం స్థలంలో కనీసం 6,500 ఎకరాల స్థలం ఉపయోగంలోకి వస్తే ఎంత లేదన్నా 8 లక్షల ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకు 1 ఎకరం స్థలంలో 1,500 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్లను లెక్కిస్తే ఎంత లేదన్నా 125 ఫ్లాట్లను నిర్మించవచ్చు. ఇలా మొత్తం 6,500 ఎకరాల్ని పరిగణలోకి తీసుకుంటే ఎంత లేదన్నా 8,12,500 ఫ్లాట్ల దాకా కట్టొచ్చు. కాకపోతే స్థానిక మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ఫ్లాట్లు, కొత్త వాటికి గల డిమాండ్, అక్కడి కొనుగోలుదారుల స్తోమతను బట్టి ఎంత లేదన్నా 7.5 లక్షల వరకు ఫ్లాట్లను కట్టొచ్చు. అంటే సుమారు 30 లక్షల జనాభా నివసించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకో ఉదాహరణను పరిశీలిద్దాం. హైదరాబాద్లో పారిశ్రామిక భూముల్ని కన్వర్షన్ చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల 9,292 ఎకరాలు అందుబాటులోకి వస్తాయి. ఇందులో కేవలం సగం భూముల్ని పరిగణలోకి తీసుకుందామని అనుకుందాం. దీంతో ఎకరానికి కనీసం 1.5 లక్షల నుంచి 1.75 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేస్తే ఎంత లేదన్నా 4.5 లక్షల కంటే అధిక సంఖ్యలో ఫ్లాట్లను అందుబాటులోకి తీసుకురావచ్చు. అదెలా అంటే ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 1,800 చదరపు అడుగులుగా పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య వస్తుంది. కాస్త తక్కువ విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మిస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.